దేవరా ఫీట్ చింటూరావు. ఇంటర్వెల్ ఫైట్ అప్పుడు దేవర తాగేసి సరిగ్గా ఫైట్ చేయలేకపోతుంటాడు. అప్పుడే మన చింటూ అతని పెంపుడు సొన చాప మీద వచ్చి దేవరతో కలిసి ఫైట్ చేస్తాడు. ఆ ఫైట్లో మన దేవరాకి కత్తి దిగుద్ది. అప్పుడు మన చింటూ మిగతా వాళ్ళందరినీ క్లియర్ చేసి అందరి శవాల్ని బోట్కి తగిలిచ్చి దాని మీద మెసేజ్ రాస్తాడు ఇలా: ధైర్యం ఎక్కువై తప్పుడు పనులు చేస్తున్న మనోళ్ళే కదా అని వదిలేస్తే నా ముట్టికే రాడ్ పెట్టాలని చూస్తారా? మిమ్మల్ని కనిపించకుండా మింగే కానరాని భయం అవుతా. భయం మర్చి తప్పుడు పని కోసం సముద్రం ఎక్కితే మీ కుత్త చీకేస్తా. ఇంకా దేవర కొడుకుని మన చింటూనే ట్రైన్ చేసి ఇద్దరు కలిసి తప్పుడు పని చేయడానికి సముద్రం ఎక్కి వాళ్ళందరినీ చంపేస్తున్నారు. ఇది మా చాచువల్ స్టోరీ. ఇలాంటి రియల్ ఫ్యాక్ట్స్ కోసం ఫాలో అయిపోండి మిత్రమ్స్. దేవరా ఫీట్ చింటూరావు. ఇంటర్వెల్ ఫైట్ అప్పుడు దేవర తాగేసి సరిగ్గా ఫైట్ చేయలేకపోతుంటాడు. అప్పుడే మన చింటూ అతని పెంపుడు సొన చాప మీద వచ్చి దేవరతో కలిసి ఫైట్ చేస్తాడు. ఆ ఫైట్లో మన దేవరాకి కత్తి దిగుద్ది. అప్పుడు మన చింటూ మిగతా వాళ్ళందరినీ క్లియర్ చేసి అందరి శవాల్ని బోట్కి తగిలిచ్చి దాని మీద మెసేజ్ రాస్తాడు ఇలా: ధైర్యం ఎక్కువై తప్పుడు పనులు చేస్తున్న మనోళ్ళే కదా అని వదిలేస్తే నా ముట్టికే రాడ్ పెట్టాలని చూస్తారా? మిమ్మల్ని కనిపించకుండా మింగే కానరాని భయం అవుతా. భయం మర్చి తప్పుడు పని కోసం సముద్రం ఎక్కితే మీ కుత్త చీకేస్తా. ఇంకా దేవర కొడుకుని మన చింటూనే ట్రైన్ చేసి ఇద్దరు కలిసి తప్పుడు పని చేయడానికి సముద్రం ఎక్కి వాళ్ళందరినీ చంపేస్తున్నారు. ఇది మా చాచువల్ స్టోరీ. ఇలాంటి రియల్ ఫ్యాక్ట్స్ కోసం ఫాలో అయిపోండి.